ముఖ్యమంత్రి కేటీఆర్ అసెంబ్లీ సాక్షిగా తప్పుడు ప్రచారాలపై చలో గౌరవెల్లి ప్రాజెక్ట్. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు, రైతులు, ఐక్య కార్యాచరణ కమిటీ సభ్యులు, ఉద్యమకారులు, మేధావులు అందరూ డ్యాం వద్దకు విచ్చేసి నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. అసెంబ్లీలో టీఆర్ఎస్ నేతలు గౌరవెల్లి ప్రాజెక్టు కంప్లీట్ అయింది అనే దానిపైన స్పష్టత లేని మాటలకు ఈరోజు సాక్ష్యాలతో ఇంకెంత పని పెండింగ్ ఉంది, ఏమేమి చేయాలి అనే దానిపైన నిర్ధారణ చేసేటువంటి కార్యక్రమంలో పాల్గొన్నారు. అసెంబ్లీ సాక్షిగా బలహీన వర్గాల మంత్రి పొన్నం ప్రభాకర్ పై మాజీ మంత్రి కేటీఆర్ అహంకారపూరిత మాటలు మాట్లాడుతూ గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తయిందని అబద్దాలు మాట్లాడటం జరిగిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ పక్షాన జేఏసీ రైతు సంఘాలు, భూ నిర్వాసితులు, రైతులు, అఖిల పక్షాలు ప్రాజెక్టును సందర్శించడం జరిగింది. ఆనాడు ఉన్న కాంగ్రెస్ పార్టీ తీసిన కాలువలే తప్ప బీఆర్ఎస్ పార్టీ కాలువలో తట్టెడు మట్టి కూడా తీయలేదని, ప్రాజెక్టు నిండితే నీళ్లు ఎటు వెళ్లాలో ఆలోచన చేయాలని బీఆర్ఎస్ నాయకులు అన్నారు. ఎల్లమ్మ చెర్లకు నీళ్లు పోవటానికి కూడా కాల్వ ఆలోచన చేయని గత బీఆర్ఎస్ ప్రభుత్వం అని అన్నారు. హుస్నాబాద్, అక్కన్నపేట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బంక చందు, జంగపల్లి ఐలయ్య ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. టీపీసీసీ మెంబర్ కేడం లింగమూర్తి, హుస్నాబాద్ నియోజకవర్గ జేఏసీ కన్వీనర్ కవ్వా లక్ష్మారెడ్డి, కో కన్వీనర్ మేకల వీరన్న యాదవ్, కాంగ్రెస్ పార్టీ హుస్నాబాద్ అక్కన్నపేట మండలం నాయకులు, హుస్నాబాద్ మున్సిపల్ కౌన్సిలర్లు, కాంగ్రెస్ కార్యకర్తలు ఈ నిరసనలో పాల్గొన్నారు. మా హుస్నాబాద్ ప్రాంతం నుంచి గెలిచిన బీసీ బలహీన వర్గాల ఎమ్మెల్యేగా గెలిచిన మా మంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా నేను గెలిచిన నియోజకవర్గంలో ఉన్న గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి కాలేదు అని అంటే కుసో అని చెప్పేసి మాట్లాడిన అహంకారపూరితమైన మాటలు మాట్లాడడం జరిగింది కేటీఆర్. అట్లా మాట్లాడుకుంటూ మంత్రి గారు అన్ని అబద్ధాలు మాట్లాడుతున్నారు. గౌరవెల్లి ప్రాజెక్టు అది దాన్ని ట్రయల్ రన్ చేసి నీళ్లు నింపడం జరిగింది అని చెప్పేసి కేటీఆర్ గారు మాట్లాడడం జరిగింది. కేటీఆర్ గారు ఒక్కసారి మీరు ఆలోచన చేయండి, మీకు అవగాహన ఉందో లేదో ఒక్కసారి మా గౌరవెల్లి ప్రాజెక్టు దగ్గరికి వచ్చి చూడండి. ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్ననాడు తీసిన ఈ కాలువలు తప్ప మీరు ఒక తట్టెడు మట్టి తీయలేదు, కాలువలు కూడా చేయలేని ప్రభుత్వం మీది. దీని గురించి పట్టించుకొని మా మాజీ ఎమ్మెల్యే అయిన సతీష్ బాబు గారు అలాంటిది ఇవాళ గౌరవెల్లి ప్రాజెక్టు నింపడమని అంటున్నారు. గౌరవెల్లి ప్రాజెక్టుకు నీళ్ళు వస్తే కాలువలు లేకుండా ఆ నీళ్లు ఎటు పంపిస్తారో మీకు ఇప్పటివరకైనా అవగాహన ఉందా అని అంటున్నాం. ఈ ఎమ్మెల్యేకు ఆయనతో సోయి లేదు. ట్రయల్ రన్ చేసి ఇక్కడికి వెళ్ళి మాజీ ఎమ్మెల్యే అయిన సతీష్ బాబు గారు ట్రయల్ రన్ చేసి అక్కడ గొర్రెలను కోసుకొని దావతులు చేసుకోవడం జరిగింది, మందులు తాగిపోయడం జరిగింది. ఎందుకోసము అని అంటే ఇది ఇప్పుడు మొత్తం పూర్తవుతుంది, ఓట్లు దండుకోవాలి అని చెప్పేసి ప్రజల్ని తీసుకొచ్చి మభ్యపెట్టడం కోసమే ప్రయత్నం చేసింది తప్ప ఈ ప్రాంత ప్రజల మీద ప్రేమ ఉండి చేసింది కాదు అని చెప్పేసి అంటున్నాను. ఇంకొక ఆయన అంటాడు, మంత్రి హరీష్ రావు గారు, అగ్గిపెట్టే దొరకని మంత్రి గారు, నాకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వండి, నేను కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేస్తా అంటారు. 10 సంవత్సరాలు అధికారంలో ఉండి ఆ కాళేశ్వరం ప్రాజెక్టు బాధ్యతలు తీసుకున్న దద్దమ్మవు, అసమర్థుడివి, ఆ 1,00,000 కోట్లు ముంచినోడివి నువ్వే కదా. ఇవాళ అలాంటోనివి ఇంకా మళ్ళీ నీకు పదవి కావాలని చెప్పేసి నీ మనసులో ఉన్న మాటను బయట పెట్టినావు, చెప్పకనే చెప్పినావు. బిడ్డ ఖబర్దార్, కేటీఆర్ హరీష్ రావులు గారు నా ప్రాంతం ఏదైతుందో హుస్నాబాద్ ప్రాంతానికి అన్యాయం చేసింది మీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. ఇక్కడున్న అసమర్థ ఎమ్మెల్యే అనే అతను ఏ ఒక్కరోజు కూడా నా ప్రాంతం గురించి కానీ మా గౌరవెల్లి ప్రాజెక్టు గురించి కానీ మీ దగ్గర ప్రస్తావన తీసుకొచ్చిండో లేదో తెలియదు. ఇక్కడ ఆనాడున్న మాజీ సీఎం కేసీఆర్ గారు కుర్చేసుకొని కడతా అన్న ప్రాజెక్టు తట్టెడు మట్టి కూడా కాల్వల్లో తీయని దద్దమ్మవు ఇవాళ అసెంబ్లీకి రానవి నల్లగొండ పోయి మీటింగ్ పెట్టినావు. సిగ్గుండాలే ఈ ప్రాంత ప్రజలు, కర్రు కాల్చి వాత పెట్టి మిమ్మల్ని రోడ్డు మీద తీసుకొచ్చి కూకుండబెట్టిళ్ళు. ఖబర్దార్ బిడ్డ, రానున్న ఎంపీ ఎలక్షన్లో మీకు బుద్ధి చెప్పి ఈ ప్రాంతం నుంచి ఇక్కడ మిమ్మల్ని పొందబెడతారని చెప్పేసి ఈ పార్టీ పక్షాన, ఈ హుస్నాబాద్ ప్రాంత ప్రజల పక్షాన హెచ్చరిస్తున్నాను, డిమాండ్ చేస్తున్నాను. వాళ్ళు తప్పుతో పట్టిస్తూ ఉన్నారు ప్రపంచాన్ని. ఈ ట్రయల్ రన్ అయింది గౌరవెల్లి ప్రాజెక్టు అంటూ ఉన్నారు. గౌరవెల్లి ప్రాజెక్టు ట్రయల్ రన్ అవ్వడంటే కేవలం కాంట్రాక్టర్లకు 100 కోట్ల రూపాయల బిల్లులు ఇవ్వడానికి తప్ప ఈ ప్రధాన కాలువలు కాలే, డిస్ట్రిబ్యూటర్ కెనాల్స్ కాలే, లాస్ట్ 1,25,000 ఎకరాలు చివరి గుంట భూమికి మడికి వారే కాలువలే కాలే. మరి దాన్ని నీళ్లు 1.25 టీఎంసీల నీళ్ళే నింపారు. దాన్ని 8 టీఎంసీలు కట్టామంటారు. దీన్ని కూడా 8 టీఎంసీల నీళ్ళు కనుక నింపితే అది కూడా కూలిపోతుంది, తెగిపోతుందనే ప్రమాదం ఉన్నదని చెప్తాను. ముఖ్యంగా ఈ సందర్భంగా ఒక చిన్న విషయం మీకు గుర్తు చేద్దామని,
నేను ఆలోచించి నేను మీకు దృష్టికి తెస్తున్నా. 9/9/2007 నాడు రాజశేఖర రెడ్డి గారు ఇది ఫౌండేషన్ వేసాం. మా గౌరవ మంత్రివర్యులైనటువంటి పొన్నం ప్రభాకర్ గారి ద్వారా రేవంత్ రెడ్డి గారికి విన్నవించడానికి ఒక అఖిలపక్షం నుంచి వెళ్ళి మేమంతా కలిసి పోవడానికి ఒక ప్రపోజల్ వారి ముందు పెడతాం. ఎందుకంటే ఈ ప్రాజెక్టును తక్షణమే పూర్తి చేయడానికి తగు చర్యలు తీసుకోవాలి. గతంలో జరిగినటువంటి పొరపాట్ల మీద వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. ఉన్నటువంటి అధికారుల యొక్క నిర్లక్ష్యం మీద కూడా చర్యలు తీసుకోవాలని మేము ఒక అఖిలపక్షం నుంచి వెళ్ళి పోవాలని ఒక నిర్ణయం తీసుకున్నాం. వారిని మన ఎమ్మెల్యే గారు అయినటువంటి మంత్రి గారికి ఒక ప్రపోజల్ పెట్టి అందరం ముఖ్యమంత్రి దగ్గర కూడా పోయి దీన్ని పూర్తి చేసిన ప్రయత్నం చేద్దాం.